హాయ్ హలో నమస్తే, నా పేరు కరుణాకర్, పద్మావతి ట్రేడర్స్. చాలా ఎక్సైటెడ్మెంట్గా ఉన్నా నేనైతే. ఎందుకో చివరి వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. అన్నలు ఎక్కడ అనుకుంటారు? సిరిసిల్ల దగ్గర ఎవరన్నా? ఒబ్లాపూర్ తంగేలపల్లి మండలము. అంత దూరం నుండి అయితే అన్న వాళ్ళు ఇక్కడ ఒక్కసారి మన చేని విజిట్ చేసి మేము కూడా అవే పెడతాం. రోజు వీడియోలు పెడతారు కదా, వీడియోలు పెట్టే పర్సన్ మరి ఏ విధంగా ఉంది ఏం కదా అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. అసలు ఇక్కడికి రావడానికి గల కారణం ఏందన్న? మీరు లాస్ట్ టైం మా గుమ్మడి తోటకి వచ్చి మీరు మీ సజెషన్ మంచిగా నచ్చినాయి. ఓకే, దానివల్ల మాకు ఆడ గ్రోతింగ్ చెట్టు కూడా మంచి రకంగా మీరు చెప్పిన దాన్ని ఫాలో అవడం వల్ల మాకు మంచి రిజల్ట్ అనిపించింది. సరే మరి అన్న చేయని ఎట్లుంది, మరి అన్న తోటి ఒకసారి స్పెండ్ చేద్దాం అని ఏమేమి పెట్టిండు, ఎట్లా అసలు ఏం వాడుతుండు మందులు అంటే నేను చెప్పినట్టుగానే ఉందా? ఇక్కడ ఏమన్నా డిఫరెంట్ ఉంది, ఇంకేమన్నా వేరు ఉందా? బాగుందన్న, చెప్పినట్టుగానే ఉందా? సో కంపల్సరీ ఏదైనా కూడా మనం ఫస్ట్ ఏదైనా సరే కానీ ఏదో షాప్లో పోయి పొద్దున ఓపెన్ చేసి కూర్చున్నామా అని కాకుండా రైతు కష్టం ఏంది, రైతు బాధ ఏంది తెలియాలంటే మనం కూడా అలా అడుగు పెట్టాలి. అడుగు పెడితే ఆ ప్రాబ్లం ఏందని మనకు కూడా అర్థమవుతుంది. అన్నవాళ్ళు కూడా చూసిన తర్వాత కొన్ని అంటే ఇంతవరకు కూడా అన్నవాళ్ళు కూడా బెండ పెట్టారంట. సో వాళ్ళు కొంచెం ఎక్కువ డిస్టెన్స్లో పెట్టడం వల్ల కొంచెం వాళ్ళకు అంటే అక్కడ సైడ్ ఏంటంటే బాగా వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ మొత్తం పండించేది మొత్తం వరి పంట అంటే వెజిటేబుల్స్ పైన ఎక్కువ అంటే అన్న వాళ్ళకి ఎక్కువ తెలియదు అది. సో చూస్తున్నారు, రోజు ఛానల్ కూడా ఫాలో అవుతున్నారు, ఇంత దూరం వచ్చారు. ఇప్పుడైతే అన్న వాళ్ళు బెండ, మళ్ళీ టమాటా, ఇంకా రకాల కొన్ని మిర్చి కొన్ని పెడదామని చూసారు. సో పెడతారు కంపల్సరీ. ఇక్కడ అయితే ఫస్ట్ అయితే మన చేనంతా విజిట్ చేసారు. సో ఫస్ట్ టైం నాకైతే చాలా ఎక్సైటెడ్మెంట్గా ఉంది. ఎందుకంటే రైతుల దగ్గరికి నేను వెళ్తా, నా దగ్గరికి రైతులు వచ్చారు ఈరోజు. చాలా అంటే చాలా సంతోషంగా. అన్న మీ పేరే? పరశురాములు. అన్న మీ పేరు? రాజు. అన్న పేరు నాగరాజు. అన్నతోటి వీళ్ళందరూ పరిచయము. చెప్పండి, మీరు కూడా మీ పేరు చెప్పండి ఒకసారి. నాగరాజు. బాబు మీ పేరు? వెంకన్న. నా పేరు అయితే కరుణాకర్, మీకు తెలుసు కదా. సో ఇది అక్కడైతే స్వీట్ కార్న్, తర్వాత లోకలు, ఇటు చుట్టూ అయితే నేను మళ్ళీ స్వీట్ కార్న్ పెట్టేసిన టమాటా, బెండ. మొన్ననే మళ్ళీ కొత్తగా కూడా నేను మళ్ళీ టమాటా కూడా నాటడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. అన్న వాళ్ళకైతే కంపల్సరీ నేను చెప్తున్నా, వాళ్ళకు ప్రాబ్లం ఇది అని చెప్పిన వెంటనే నేను కంపల్సరీ ఈరోజు చెప్తేనే కంపల్సరీ రేపటి వరకు మాత్రం కంపల్సరీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఆ ప్రాబ్లం ఏందో చూపిస్తా. ఆ ప్రాబ్లం పైన నేను కంపల్సరీ ఫైట్ చేస్తా. ఎంప్లాయీస్ కూడా అనునిత్యం నేను కాంటాక్ట్లో ఉంటా. కంపల్సరీ వాళ్ళకి మంచి పంట వండే విధంగా నేను కంపల్సరీ అయితే నా సాయశక్తిలో నేను కృషి చేస్తా. మీరు కూడా కంపల్సరీ కష్టపడదాం. కంపల్సరీ రైతు అంటే ఏందనేది నిజంగా చూపెడదాం. నిజమైన రైతు అంటే ఏంది, పండిస్తే ఆ రైతుకు వచ్చే ఆనందం ఏందనేది అర్థమైతే. ఆల్రెడీ మీరు అందరూ సీనియర్సే, బాబు కూడా చాలా సీనియర్. ఇంకా రైతు అంటే వ్యవసాయం గురించి పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు. సో మరి వాళ్ళు వ్యవసాయం చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడైతే ఇదివరకు చేస్తూనే వచ్చిర్రు, కానీ ఇప్పుడు కొత్త మార్పిడి అన్నట్టు ఏంది వెజిటేబుల్స్ వైపు రావడం జరుగుతుంది. సో ఇది పరిస్థితి. రైతు అంటే భూమిని నమ్ముకున్న ఎవరు కూడా ఆగం గారు, కంపల్సరీ బాగుపడతారు, మంచిగా ముందుకే పోతారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా నిజంగా నాకు ధన్యవాదాలు అన్న, ఇంత దూరం వచ్చి కూడా చేను విజిట్ చేసినందుకు. సమస్య మీది, పరిష్కారం మాది. మీ సమస్య పైన కంపల్సరీ నేను అనునిత్యం పోరాడడానికి నేను ముందున్నాను. కంపల్సరీ ఏ ప్రాబ్లం ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నాకు ఒక్కసారి ప్రాబ్లం ఇదని చెప్పి నాకు వాయిస్ మెసేజ్ కానీ టైపింగ్ కానీ పెట్టండి. ఒకవేళ నాకు తెలియకుంటే మా ఎంప్లాయీస్ని, మా సార్లను కూడా మంచి సాలరు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తా. కంపల్సరీ మీ సమస్యకు నేను పరిష్కారం చూపుతాను. థ్యాంక్ యూ సో మచ్.